అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్యారెట్ పాయసం చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ పాయసం తయారు చేసి చూపిస్తా మీకు. నా స్టైల్లో ఎలాగుందో ఒకసారి చేసుకొని తిని చూడండి. మన క్యారెట్ పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకటి వేపుకుందాం. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకుందాం. కొబ్బరి కొంచెం లేట్గా ఎగుతుంది కాబట్టి ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇది మాడిపోకుండా మంచిగా వేపుకోవాలి. అది సౌండ్ వస్తుంది. ఇది ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఒక 10 బాదం పప్పులు ఇట్లా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. బాదం పప్పు కూడా లేటుగానే ఎగుతుంది. ఇట్లా 10 బాదం పప్పులు ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా మంట సిమ్లో పెట్టుకున్నాం. మాడిపోకుండా మంచిగా వేపుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని జీడిపప్పులు వేసుకున్నాం. ఇక ఒక గుప్పుడన్ని జీడిపప్పులు. ఈ జీడిపప్పులు కూడా కొంచెం కలర్ రానిద్దాం. జీడిపప్పులు కూడా కొంచెం కలర్ రావాలి. ఇదిగోండి, ఇది కూడా కొంచెం కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది వేసుకున్నాం. ఎండు ద్రాక్ష ఇదిగోండి, ఈ కొన్ని వేసుకుందాం. ఈ నెయ్యిలో వేయంలోనే కొంచెం ఉబ్బినట్టు అది ఆ ఇబ్బంలోనే తీసేసుకోవాలి. ఇంకా పొంగుతాయి బాగా. ఇవ్వండి, ఇలా వేగినాయి కదా. ఇవన్నీ ఇలా వేగిపోయినాయి. ఈ మాత్రం వేగితే చాలు మనకి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే నేతిలో మనం ఈ క్యారెట్ కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయితే చాలు. ఇలా వేయకపోతే చాలు. ఈ మాత్రం వేగితే చాలు. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగితే చాలు. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. మంట సిమ్లో చేసుకుని ఇప్పుడు దీంట్లోనే ఈ గిన్నెలోనే వాటర్ పోసుకొని మరిగించుకుందాం. వాటర్ అనేటివి మనం బాగా కొంచెం దగ్గరికి చేసుకోవాలనుకుంటే 2 గ్లాసులు పోసుకోండి. నేను ఇవ్వండి
హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నా, హాఫ్ కప్పు ఈ క్యారెట్ తీసుకున్నా. దీనికి నేను కొంచెం 3 గ్లాసులు వాటర్ పోసుకుంటా. ఈ గ్లాస్ తోటి ఇది ఒక ½ లీటర్ ఉంటుంది. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటా. ఒక గ్లాసు పోసినాను కదా, ఇగో 2, ఇక 3 గ్లాసులు నీళ్ళు పోసినాను కదా. 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నా. 1 కప్పు పాలు పోస్తా. హాఫ్ కప్పు సగ్గుబియ్యం, హాఫ్ కప్పు క్యారెట్కి 1 కప్పు పాలు, 3 గ్లాసుల వాటర్ సరిపోతాయి. ఈ వాటర్ ఇప్పుడు బాగా మరగాలి. ఇదిగోండి, ఇవి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా క్యారెట్ని, ఆ క్యారెట్ని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం చిన్నగా కట్ చేసుకొని, ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకొని అట్లా డైరెక్ట్ వేసుకోవచ్చు. కానీ కొంతమంది పిల్లలు తినరు కదా, అందుకని కొంచెం పెద్దగా కట్ చేసినాను నేను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటా. దాంట్లో మిక్సీ గిన్నెలో ఒక 5 ఇలాచీలు, ఈ మిక్సీ నేతిలో వేపుకున్న క్యారెట్, మొత్తం క్యారెట్ కొద్దిగా చల్లగైన తర్వాత మొత్తం మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకుని వస్తా. సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యంలో కొన్ని వాటర్ పోసి నానబెట్టేసుకుందాం మంచిగా. మనకి ఈ వాటర్ మరిగి అది క్యారెట్ చల్లగా అయిపోయి అది మిక్సీ పట్టుకునే లోపు సగ్గుబియ్యం మంచిగా నానిపోతాయి. మన వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం దీంట్లో పోసేద్దాం వాటర్తో సహా. వాటర్ కూడా దాంట్లోనే ఉండాలి. పోసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సగ్గుబియ్యం మంచిగా ఉడకాలి. ఈ నీళ్ళల్లో మంచిగా ఉడకాలి సగ్గుబియ్యం. ఇప్పుడు మనం 4 గ్లాసులు నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటున్నాం సగ్గుబియ్యాన్ని. ఇంతే, ఇంకా ఈ మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు చూపిస్తాం మళ్ళీ. బాగా మరిగిపోతున్నాయి, ఉడుకుతున్నాయి బాగా, ఇంకా బాగా ఉడకాలి. ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఇదంతా వైట్ రావాలి. ఇదంతా మంచి వైట్ వస్తుంది, మంచిగా ఉడకాలి. ఇదంతా ఇట్లనే ఉడికించుకుందాం దీన్ని. ఇదిగో క్యారెట్ ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి, పేస్ట్ లాగా. అట్లా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఉడికిన తర్వాత అప్పుడు చూద్దాం మళ్ళీ. పొంగుతూ ఉంటుంది, కొంచెం ఇట్లా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి, లేదంటే పొంగిపోతుంది. సగ్గుబియ్యం వట్టిగానే పొంగి వచ్చేస్తాయి. ఇదిగోండి, మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇట్లా ఉడికిపోయేటప్పుడు ఎంత దగ్గర పడిందో చూడండి. ఇప్పుడు మనం దీంట్లో 3 గ్లాసులు మామూలుగా వాటర్ పోసి మరగనిచ్చినాము. 1 గ్లాసు వాటర్ సగ్గుబియ్యం వేసి నాననిచ్చినాము. మొత్తం 4 గ్లాసులు వాటర్ పోస్తే ఇట్లా ఉడికిపోయింది మొత్తం, కొంచెం మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా 1 కప్పు పాలు పోస్తాం. ఇప్పుడు ఇట్లా ఉడికింది కదా, ఇంకా కొంచెం ఉడకనట్లుంది కదా. ఇది ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకునేసరికి అదంతా ఉడికిపోతుంది. ఎందుకండి మంచిగా ఉడికిపోయింది, దగ్గరగా కూడా అయింది. ఇట్లా ఉడకాలి. ఇప్పుడు మనం ఈ క్యారెట్ పేస్ట్ అంతా దీంట్లో వేసేద్దాం. క్యారెట్ కూడా పేస్ట్ కూడా కొంచెం ఉడకనిద్దాం, మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, క్యారెట్ పేస్ట్ అయ్యేంలోనే చూడండి మంచి కలర్ వచ్చింది. ఇదిగోండి, ఈ మిక్సీ గిన్నెలో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఇవి కూడా పోసేసుకుందాం. కొన్ని వాటర్, ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ క్యారెట్ కూడా కొంచెం ఉడకనిద్దాం, ఒక 5 నిమిషాలు అట్లా. క్యారెట్ ఆల్రెడీ వేపుకున్నాం కాబట్టి పచ్చి వాసన ఏమి ఉండదు, కొంచెం ఉడకనిద్దాం. ఈ చక్కెర అండి, చక్కెర నేను 1.5 కప్పు తీసుకున్నాను. మీరు స్వీట్ ఎంత తింటే అంత వేసుకోండి, నాకు ఈ స్వీట్ సరిపోతుంది. నేను
ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం, ఒక హాఫ్ కప్పు క్యారెట్ కాబట్టి నేను కప్పున్నర తీసుకున్నా. నాకు ఈ మాత్రం స్వీట్ సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్కెర కూడా దీంట్లో పోసేద్దాం. నేను హాఫ్ కప్ కన్నా ఇంకా కొంచెం తగ్గించినాను, ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్ ఉంటుంది కదా. మా పిల్లలు ఎక్కువ తిన్నారు స్వీటు, అందుకోసమని కొంచెం తగ్గించిన 1.5 కప్పు కన్నా. మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. కొంచెం చక్కెర అంతా బాగా కరగనిద్దాం. అది కూడా ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు పాలు పోసేసుకుని దింపేసుకోవటమే. ఇదిగో ఇలా ఉడికిపోయింది కదా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ఈ మాత్రం ఉడికే చాలు. ఇప్పుడు మంట సిమ్ చేసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఇవన్నీ వేసేద్దాం, డ్రై ఫ్రూట్స్ అన్నీ. మనం ఇలాచీలు ఫస్టే మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు పాలు పోసేసుకుందాం. ఏమండి, పాలు 1 కప్పు తీసుకుంటున్నాను. ఈ పాలు అనేవి కాచి చల్లార్చుకున్నా పర్వాలేదు, డైరెక్ట్ వేసుకున్నా పర్వాలేదు. పోసేస్తున్న పాలన్నీ. పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉండేయద్దు, పాలు అనేవి విరిగిపోతాయి. పాలు పోసేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసినాను నేను. అయిపోయింది. చూడండి, మనం పాలు పోసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగే ఈ సగ్గుబియ్యం పాయసం అనేది నేను చాలా రకాలుగా చేస్తాను. దాంట్లో ఇదొక రకం. అంతే, స్టవ్ కట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దింపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇవ్వండి, మనం పాలు పోయక ముందు కొంచెం గట్టిగా ఉంది కదా, పాలు పోసేలకి కొంచెం లూజ్ అయింది, వాటర్గా. ఇది ఇలాగే ఉండాలి. కొంచెం చల్లగైంది అనుకోండి, ఇంకా దగ్గర పడుతుంది, ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎమ్మి పాయసం. ఎండాకాలం ఇది చేసుకుని తాగితే మంచిగా సలవండి. పిల్లలకి ఇచ్చినా కానీ సలవగా ఉంటుంది, బాగా సలవ చేస్తుంది సగ్గుబియ్యం అనేవి. ఇదిగోండి, మన క్యారెట్ పాయసం తయారైపోయింది. ఇప్పుడు మన దీంట్లో క్యారెట్ వేసినట్టు కూడా పిల్లలకి తెలీదు, మంచిగా తినేస్తారు అన్నమాట. వేస్తే బౌల్లో వేసిస్తే. ఇప్పుడు మన క్యారెట్ పాయసం ఎలా చేసుకున్నామో చూసినారు కదా. ఇలాగే నేను ఎలా చేసినాను అదే కొలతలతోటి అలాగే చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నాకు కనుక నేను చేసిన ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ద కిచెన్. థ్యాంక్ యూ వాచింగ్.